హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించే దాంట్లో విఫలమవుకుంటూ వస్తుంది. ఎలక్టరల్గా చూసుకున్నట్లయితే అంతకుముందు ఉన్నటువంటి కొద్దిపాటి ప్రాబల్యాన్ని కూడా కోల్పోకుంటూ 2014, 2019 అయితే మెజరబుల్ ఓటమిని చవి చూసింది. పార్లమెంట్ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా మెజరబుల్ డిఫెక్ట్స్ని చవి చూసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిపాటిగా పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అండ్ జార్ఖండ్లో గెలిచింది. హర్యానా యాజ్ వెల్ యాజ్ మనకు మహారాష్ట్రలో చాలా మెజరబుల్గా ఓడిపోయింది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రివైవ్ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఒక 1960 స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అడాప్ట్ చేసుకుంటుంది. 1960s కంటే ముందు 1952 అండ్ 1958 యాజ్ వెల్ as 1960s ఎరా వరకు కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రెంత్ ఎలా అంటే డిస్ట్రిక్ట్ ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని జిల్లా అధ్యక్షుడి పర్యవేక్షణలోనే జిల్లా వ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు జరిగేవి. కానీ తదనంతర కాలంలో ఏం జరిగిందంటే ఏఐసిసి ప్రాబల్యం పెరిగిపోవడము, జిల్లాల్లో ఉన్నటువంటి గ్రూపులుగా విడిపోయే గ్రూపులుగా నాయకత్వం విడిపోయిన క్రమంలో ఏఐసిసి సూపర్విజన్ ఎక్కువైపోయి ఏఐసిసి హైకమాండ్ కల్చర్ పెరిగిపోయి జిల్లాల్లో ఫ్రాక్షనిజం పెరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ దీన్ని చక్కదిద్దాలి అంటే ఖచ్చితంగా ఏఐసిసి నుంచి సూపర్విజన్ ఉండాలనేసి ఏఐసిసి సూపర్వైజర్స్ ద్వారా పార్టీ కార్యకలాపాలని సూపర్వైజ్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గానికి జిల్లా కార్యవర్గం నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీ వరకు ఉన్నటువంటి కనెక్షన్ దెబ్బతినేసింది. ఈ క్రమంలో 1970s తర్వాత గ్రాడ్యువల్గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. అది 1989 వరకు రాజీవ్ గాంధీ గారు బతికున్నంత వరకు ఆ కల్చర్ బాగానే పనిచేసింది. కానీ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయారో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా తన ప్రాబల్యాన్ని దేశ రాజకీయాల్లో తగ్గించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ రామ్ మందిరం యొక్క బాబ్రీ మసీద్ ఇష్యూని పట్టుకొని మెల్లమెల్లగా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఒక పక్క మత రాజకీయాలను అడ్డం పెట్టుకుని బీజేపీ క్రమంగా పెరుగుకుంటూ వెళ్తాం. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు గాంధీ కుటుంబం యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత కోయిలేషన్లో యూపీఏ 1, యూపీఏ 2 2004 నుంచి 2014 వరకు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశాయి. అయితే 2014 తర్వాత వరుస డిఫీట్స్ సర్వ్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 1960sకు ముందు ఏ కల్చర్ అయితే ఉండిందో జిల్లా ఒక ప్రామాణికంగా తీసుకొని జిల్లాల నుంచి వచ్చే రికమెండేషన్ని బేస్ చేసుకొని డీసీసీ నుంచి వచ్చే రికమెండేషన్ స్టేట్ కమిటీకి పంపాలి. స్టేట్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పంపించి అభ్యర్థుల సెలక్షన్ ప్రక్రియ జిల్లాల నుంచే మొదలు పెట్టాలా. అది హైకమాండ్ నుంచో లేకపోతే రాష్ట్ర స్థాయి పీసీసీ నుంచి మొదలు పెట్టడం వల్ల జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారు, జిల్లాలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, జిల్లా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వరుసగా ఓటమికి కారణమవుతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 1960 స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలనేసి కాంగ్రెస్ పార్టీ కొత్తగా అపాయింట్ చేస్తున్నటువంటి నియామకాలను బట్టి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి కానీ భారతదేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలకు ఉన్న ప్రధాన శత్రువు ఏదైనా ఉందంటే మీడియా. ఈ గోధీ మీడియాగా మారిపోయిన క్రమంలో ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కొత్త నియామకాలు రాహుల్ గాంధీ గారికి అత్యంత క్లోజ్గా ఉండే వాళ్ళని బెటర్ ప్లేసుల్లో పెట్టి పార్టీని బలోపేతం చేయాలని పూనుకుంటున్న క్రమంలో అందరు రాహుల్ గాంధీ కోర్ టీంని పెట్టిపోయిన పనిచేస్తున్నారు, వీళ్ళందరూ సరిగా పనిచేస్తారా, వీళ్ళ మీద రాహుల్ ఇంత భరోసా ఎందుకు పెడుతున్నారనేసి ఒక రకమైన దెప్పి పొడుపుడు మొదలు పెట్టేశారు. కానీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్ ఇస్తారు. ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ భావజాలు బలంగా ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రధానమంత్రి స్థాయి వరకు కూర్చోబెడతారు. కానీ వాళ్లకు మాత్రం ఆ ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గర ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే తప్పు కాదు. కానీ రాహుల్ గాంధీ గారికి దగ్గరగా ఉండే టికెట్ వాళ్ళని పార్టీలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ టీం పనిచేస్తుందా, వీళ్ళు పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లారని క్వశ్చన్ మార్క్ వేసే ప్రయత్నం చేస్తారు. అదే బీజేపీలో అయితే మాత్రం అలాంటి క్వశ్చన్సే రావు. ఇంకోటి భారతదేశంలో మనం ప్రధానంగా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన అపోజిషన్ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ అపోజిషన్ పార్టీ అన్నా అపోజిషన్ పార్టీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు ఫైట్ చేయాల్సింది గోధీ మీడియాతో అండ్ వాట్సాప్ యూనివర్సిటీతో. సో వీళ్ళు ఏ పనులు చేసినా కానీ గోధీ మీడియాని కౌంటర్ అటాక్ చేసేలా ఉండేలా కార్యవర్గాన్ని డిజైన్ చేసుకుంటే తప్ప
భారతదేశంలో ఈ బీజేపీ యొక్క దుశ్చర్యలని, బీజేపీ యొక్క అప్రజాస్వామిక పోకడలని ధీటుగా ఎదుర్కొని గెలవడం చాలా కష్టసాధ్యమైన పని. మరి చూడాలి రాహుల్ గాంధీ గారు ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ పూనుకుంటుందో జిల్లా యూనిట్ నుంచి వచ్చిన రికమెండేషన్ని బేస్ చేసుకునే పార్టీలో ఇక నుంచి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయని చెప్తున్నారో అది ఒక అందులో నిజంగా చెప్పాలంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలకు ఒక మోరల్ బూస్ట్లా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కార్యకర్తల యొక్క మనోభావాల్ని పార్టీ హైకమాండ్ వింటుంది. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల మనోభావాలు అనుగుణంగానే పార్టీ ముందుకెళ్తుందని ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత డెఫినెట్గా కార్యకర్తలు కూడా ఒక రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో అయితే ఈ కల్చర్ ఎలాగూ ఉండదు. ప్రాంతీయ పార్టీలో జనరల్గా డబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతే హైకమాండ్ లాబింగ్ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చే క్రమం ఎక్కువ ఆ కల్చర్ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ పార్టీస్లో మాత్రం ఖచ్చితంగా జిల్లా లోకల్ కమిటీల నుంచి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి దేశ కమిటీకి, నేషనల్ కమిటీకి రికమెండేషన్ని బేస్ చేసుకుని జనరల్గా అపాయింట్మెంట్స్ కానీ సీట్స్ అలాట్మెంట్స్ అయితే జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సేమ్ ఆర్ఎస్ బీజేపీలో కూడా సేమ్ ఇదే కల్చర్ ఉంటుంది. కానీ బీజేపీలో ఇంకొక అడుగు ముందుకేసి ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఫిల్టర్ చేస్తుంది. ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు ఇక్కడ అయితే సూటబుల్ క్యాండిడేట్ ఏ కులమోళ్ళకి ఇవ్వాలా, ఈ రకంగా ఆర్ఎస్ఎస్ ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ చేసి ఆర్ఎస్ఎస్ ముద్ర చాలా బలంగా టికెట్ డిస్ట్రిబ్యూషన్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ బ్యాకప్ లేదు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కమిటీని ఒక యూనిట్గా చేసుకొని ఇక నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టుకొని ఒక స్టెడ్ ఫాస్ట్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగేదానికైతే ఆస్కారం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 273 సీట్లు వచ్చినాయి, తర్వాత 303 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది బీజేపీకి. అక్కడక్కడ రాష్ట్రాల్లో గెలుస్తున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు డిపోర్టేషన్ ఇష్యూ, ఎవడైతే బేడీలేసి దేశానికి వెనక్కి వస్తున్నారో ఆ అంశం ఒక పనిచేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఇష్యూ, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, వీళ్ళ ఫేక్ నెరేటివ్స్ అన్నీ రాబోయే ఎన్నికలకి నరేంద్ర మోదీ యొక్క కరిష్మా కూడా పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 1960s 1970s ఆర్ 1980s వచ్చిన సీట్లు వస్తాయి నేను చెప్పను. కానీ ఖచ్చితంగా బీజేపీని చాలా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే పార్టీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తయారయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పార్టీ ఎప్పుడైతే కార్యకర్తల యొక్క అభిప్రాయాల్ని, మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తుందో అప్పుడు మాత్రమే ఆ రాజకీయ పార్టీ మనుగడ సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ హైకమాండ్ కల్చర్, లాబింగ్ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఎదురు దెబ్బలే తగులుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే వాళ్ళు కార్యకర్తల మనోభావాలకు అగెనిస్ట్గా పనిచేయడం మొదలుపెట్టారో ఒక బ్రూటల్ డిఫీట్స్ని చవిచేసి లోక్సభలో కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రానంత దయనీయమైన పరిస్థితులు అయితే ఓడిపోయారు. సరే లేట్ అయినప్పటికీ ఒక దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ దిద్దుబాటు చర్యలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం ఈ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి మాత్రం ఖచ్చితంగా నిద్రలేని రాత్రులు ఇచ్చే అంత ఫైట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదని మాత్రం చాలా బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.